ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి పౌరులుగా అన్ని ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలను తప్పకుండా పాటిస్తామని ఘనంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించి వేగ పరిమితులను పాటిస్తూ సేవించి వాహనం నడపమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము పాదాచారులు మరియు ఇతర రోడ్డు వినియోగదారులు గౌరవిస్తూ మా వాహనాలను సక్రమంగా నిర్వహించి రోడ్డు ప్రమాదాల సమయంలో బాధ్యతతో ప్రవర్తిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ ప్రతిజ్ఞ ఇంతటితో ముగుస్తుంది. తర్వాత కార్యక్రమంలో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది చివరి రోజు. దాంట్లో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటారు సంగారెడ్డి బ్లడ్ బ్యాంక్ వారి తరఫున. అయితే రోడ్డు భద్రత గురించి మన ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా సంగారెడ్డిలో పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు గారు, తర్వాత ఆర్టీసీ ఎండి, తర్వాత ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, ఇంకా ఇతరతర అందరికీ అన్ని డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరి సమక్షంలో కూడా ఈ రోడ్డు భద్రత గురించి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా అరైవ్ అలైవ్ అని చెప్పేసి ఈరోజు కూడా ఇక్కడ అరైవ్ అలైవ్ గురించి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే అరైవ్ అలైవ్ అని అంటే మనము ఇక్కడ మన గమ్యస్థానికి చేరుకోవాలి, ప్రాణంతో చేరుకోవాలంటే ఎక్కడ కూడా మనకు యాక్సిడెంట్లకు గురి కాకుండా అరైవ్ అలైవ్. సో ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత గురించి చాలా చోట్ల మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆర్టీసీ వారి సమక్షంలో కానీ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో కూడా. గతంలో కూడా మనం మా ఫంక్షన్ హాల్లో ఈ ప్రోగ్రామ్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. జిల్లా అడిషనల్ ఎస్పీ గారు ఆ రోజు రావడం జరిగింది. అయితే ఈ రోడ్డు భద్రత గురించి ఇంతగానో మనం అందరం చెప్పుకుంటున్నాం, కానీ ఎవరం ఫాలో అవుతలేదు. అన్నీ ప్రతిజ్ఞ చేస్తున్నాం మనం. ఇప్పుడు ప్రతిజ్ఞ చేసిన తర్వాత అయినా ఫాలో కావాలి. మనం చూస్తూ ఉన్నాం 70% వెహికల్స్కు ఇన్సూరెన్స్ లేదు, తర్వాత డ్రైవర్లకి లైసెన్స్ లేదు. కొంతమంది అయితే మైనర్లు కూడా వాళ్ళు తీసుకొని పోయేసి లైసెన్స్ లేకుండానే వాళ్ళు బండి నడుపుతూ ఉన్నారు. తర్వాత మనము నిజంగా లైసెన్స్ కలిగి ఉండి కరెక్ట్ రూల్స్ తెలిసి కరెక్ట్గా రోడ్ రూల్స్ పాటించుకుంటూ పోతూ ఉంటే కూడా రూల్స్ తెలియని వాళ్ళు, లైసెన్స్ లేని వాళ్ళ వలన ప్రమాదం జరిగి వీళ్ళు ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. ఎవరైనా రోడ్డు మీద ఎవరైనా ఒకరు చనిపోయారు అని అంటే వారి కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్ద మొత్తము ఇక ఆర్థికంగా మొత్తం చితికిపోతుంది, ఆ కుటుంబం మొత్తం చితికిపోతుంది. కాబట్టి వారి పిల్లలకు, వారి భార్య అనుకోండి, వారి కుటుంబ సభ్యులు అనుకోండి, రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా వారి దీంట్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ జరిగింది. మీకు మొన్ననే పోస్టర్ రిలీజ్ చేసినాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్కూళ్ళలో కానీ, కాలేజీల్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, వివిధ ప్లేస్లలో ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా మనము రెస్పాండ్ కావాలని వారికి కూడా అంతా అవగాహన కల్పిస్తూ ఉన్నారు వారి ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున వారంలో. ఇటువంటి కార్యక్రమాలు ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎట్లయితే ఈ రోడ్డు ప్రాణ నష్టం జరగకుండా ఎట్లయితే మనం అవాయిడ్ చేయగలుగుతామో అని వారు కూడా ఇట్లా కండక్ట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ. సో పత్రికా మిత్రులకు కూడా నేను కోరుకునేది ఏంటంటే దీని పెద్ద ఫాస్ట్ పబ్లిసిటీ ఇచ్చి
అందరు ప్రతి ఒక్కరు కూడా రోడ్ రూల్స్ పాటించే విధంగా కృషి చేయాలి అని చెప్పే విధంగా మీరు కూడా మీ అందరికి సహకరించాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర డీజీపీ గారు మరియు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ని మన యొక్క రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా గత 6 రోజుల నుంచి ఈ ప్రోగ్రాంను చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా నారాయణగిరి సబ్ డివిజన్లో కూడా అనేక కార్యక్రమాలు మా 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో చేయడం జరుగుతుంది. ఈరోజు చివరి రోజు ప్రోగ్రాంలో భాగంగా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మా యొక్క డివిజన్ పోలీసు సహకారంతో మరియు ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి మరియు లయన్స్ క్లబ్ ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క రక్తదాన శిబిరం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, యాక్సిడెంట్లో చాలా మంది గాయాలైనప్పుడు రక్తాన్ని కోల్పోయి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ రక్తం అవసరం ఉన్నప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా వారికి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు వాడుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఈ నారాయణగిరి పోలీస్ స్టేషన్లో చేయడం జరుగుతుంది. మా యొక్క డివిజన్ పోలీస్ సంబంధించిన అధికారులందరూ కూడా వారి యొక్క ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ వారి యొక్క గ్రామాల్లో ఉన్న యూత్కి మరియు మా పోలీస్ సిబ్బందికి అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి ఈ రక్తదానాన్ని చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీడియా ద్వారా మరొకసారి చెప్తా ఉన్నాము, రోడ్డు భద్రతని నియమాల్ని పాటించి యాక్సిడెంట్ ఫ్రీగా ఈ సంవత్సరం అంతా యాక్సిడెంట్లు తగ్గే విధంగా అందరూ అవగాహనతోటి రోడ్డు ప్రయాణం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. నారాయణఖేడ్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించడం, మారుమూల ప్రాంతాల నుంచి కూడా విశేషంగా రక్తదాతలు స్వచ్ఛందంగా తరలి వచ్చి రక్తదానం యొక్క విలువ వారికి తెలుసుకొని ఇక్కడ వచ్చి దాని రక్తదానం చేయడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా రక్తదాతలందరూ ముందుకు వచ్చి రక్తదానాన్ని ఇచ్చి ఎందరో అభాగ్యులకు రోడ్డు ప్రమాదంలో గాయాల బారిన గురైన వారికి, ఆపదలు ఉన్న వారికి రక్తదానం ఇచ్చి వాళ్ళకి చేయూతనివ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పటివరకు సుమారుగా 50 మంది వరకు రక్తదానం చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది మాకు ఫోన్ ద్వారా స్పందించి మేము ఇస్తామని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు తెలుపుతా ఉన్నారు. ఆ విధంగా కూడా మాకు సంతోషాన్ని ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన రక్తదాతలు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో. వారికి ఈ విధంగా ఇంతటి భారీ ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖ వారికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది, ఈ రక్తదాన శిబిరం అపూర్వ స్పందన లభించింది. ఇప్పటి వరకు 50 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నారాయణఖేడ్ లో ఇంకా బ్లడ్ డోనర్స్ బ్లడ్ ఇచ్చి రక్తదానం ఇచ్చి ఒక నిండు ప్రాణాన్ని నిలుపుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.